కాళ్ళు ఎందుకో బాగా గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి. అసలు మస్తు నీరసంగా ఉంటుంది. ఏమవుతుందో ఏమో అర్థమైతలేదు. ఎందుకు ఇంత నీరసంగా ఉంటుందో ఏమైంది అత్తయ్య? ఏమోనే, కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, అంత సవసవ అంటుంది, నీరసంగా ఉంది. అవునా, సరే మీరు రెస్ట్ తీసుకోండి, బ్యాలెన్స్ పని అంతా నేను చేసిస్తాను. అయ్యో, ఒక్కదాని ఎట్లా పర్లేదులేండి, మీకు నీరసంగా ఉంది కదా, మీరు పడుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి. సరే అమ్మ. నా కోడలు ఎంత మంచిది. అందరూ నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, నీకు మంచిగా ఉంటే నాకేంది, మంచిగా లేకపోతే నాకేంది అంటారు ఇప్పటి కోడళ్ళు. నా కోడలు కొంచెం మంచిగా లేదంటే రెస్ట్ తీసుకొని నేను చేస్తా అంటుంది. బంగారు తల్లి దొరికింది. A few moments later. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అత్తయ్య, టెంపుల్కి వెళ్తున్నాను, మీకు బాగాలేదు కదా, అర్చన చేపించేసి పూజ చేసేసి వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే అమ్మా. నా కోడలు ఎంత మంచిది. అసలు ఇప్పటికి కాలం పిల్లలు గుడికి రారా అని ఏ పండగకో పబ్బానికో పిలిచినా కూడా రారు. అట్లాంటి పిల్ల అత్తకు మంచిగా లేదని మొక్కుతా అని గుడికి పోతుంది. అసలు నేను ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నానో తెలియదు కానీ ఈ జన్మలో గింత బంగారం లాంటి కోడలు దొరికింది. అసలు నేను ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నానో తెలియదు కానీ ఈ జన్మలో గింత బంగారం లాంటి కోడలు దొరికింది. నా తల్లి బంగారం అసలు. అబ్బా, ఏం మొక్కిందో ఏమో నా కోడలు కానీ మొత్తం నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. మంచిగా కనిపిస్తుంది. ఏ మందేసుకోలే, గోలేసుకోలే. పుట్టి దేవుడి మీ మహత్యం ఎంత ఉన్నది. ఇక కొంచెం పనులన్నీ పెండింగ్ ఉన్నాయి, లేచిపోయా అన్ని పనులు చేసుకుంటా. అత్తయ్య, ఎక్కడికి? కూర్చోండి. ఏంటమ్మా? ఏంటి అప్పుడే మళ్ళీ పనులు చేద్దామనా? ఇవి తినండి, ఒక్కదాని పొద్దుట నుండి. పర్లేదులేండి, నేను చేస్తాను కానీ ఫ్రూట్స్ తినండి. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు మంచిగా ఉందమ్మా. అసలు తగ్గిపోయినాయి నొప్పులన్నీ. నువ్వు కూడా తిను. మీరు తినండి, ఇంకా ఏమన్నా కావాలన్నా చెప్పండి, ఫ్రూట్స్ అవి తీసుకొస్తాను, తినండి. అక్కడ తగ్గిపోయింది. అంతగానే ఏం మొక్కినవమ్మా? నేనా వారం రోజుల పాటు ఏమి తినకుండా, అస్సలు మాట్లాడకుండా, మౌనవ్రతం చేస్తూ. ఆగాగు, ఇవన్నీ ఎందుకు మొక్కుకున్నావమ్మా? నీతో అయితే అవన్నీ. అయ్యో, నేను చేస్తానని మొక్కుకోలేదు అత్తయ్య, ఇవన్నీ మీరు చేస్తారని మొక్కుకున్నాను.